ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో క్రీస్తుని ఎరిగిన తరువాత క్రీస్తుకి అనుకూలమైనటువంటి భక్తి, క్రీస్తు చిత్తానుసారమైనటువంటి భక్తి, క్రీస్తు మెప్పు పొందేటువంటి భక్తిని నీవు చేస్తున్నావా? లేదంటే క్రీస్తు యొక్క మార్గాల్లో నీవు అనుసరించి నడుచుకోగలుగుతున్నావా? లేదా నీకు అనుకూలమైనటువంటి మార్గాలని, ఇవి మాత్రమే దేవుడికి అనుకూలమైనటువంటి మార్గాలైనటువంటి భ్రమలో నీవు భ్రమపరిచినటువంటి ఆత్మ ద్వారా నడిపించబడుతూ నీవు జీవిస్తున్నట్లయితే, ఈ యొక్క ఉదయకాల సమయంలో మోషే యొక్క జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మోషేని గొర్రెల మంద కాయిచున్నటువంటి సమయంలో మండుచున్నటువంటి పొదలో నుండి దేవుడు మాట్లాడాడు. నశించిపోతున్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజల యొక్క దాస్యము నుండి విడిపించు నిమిత్తమే నేను దిగి వచ్చి ఉన్నానని ఆ ప్రజలతో మాట్లాడినటువంటి ఆ దేవుడే మోషేతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు వారిని విడిపించు నిమిత్తం నేను నిన్ను నాయకుడిగా నిన్ను నియమిస్తున్నాను అని మోషేని దేవుడు నాయకుడిగా నడిపించాడు. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించాడు. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడికి ఎంతో నమ్మకస్తుడైనటువంటి వాడు ఈ యొక్క మోషే. అటువంటి దేవుని ద్వారా సాక్ష్యము పొందినటువంటి ఒక మోషే ఒకానొక సమయంలో ఆ యొక్క ప్రజలు నాకు దాహమునికి నీళ్లు కావాలని చెప్పేసి అడిగినప్పుడు దేవుడైతే ఆ బండతోటి నువ్వు మాట్లాడు అని చెప్పారు. మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే మరి అంతకు పూర్వము ఏ రీతిగా బండని కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయో అదే రీతిగా మోషే వారిని దూషిస్తూ ఆ యొక్క బండని కొట్టినట్లుగా అయితే గనక మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మోషే జరిగించాడో, మోషే కనాన్లో ప్రవేశం చేయడానికైతే గనక దేవుడు అనుమతించలేదు. నెబో పర్వతం మీద నుండి నువ్వు చూడాలి అని దేవుడు తెలియజేశాడు. తన చివరి సమయంలో నెబో పర్వతం ఎక్కి ఆ యొక్క కనాను ప్రాంతం చూసి ఆయన అక్కడ మరణించినట్లుగా అయితే గనక లేఖనం తెలియజేస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, మోషే దేవుని ద్వారా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి. మోషే దేవుడి ద్వారా తన ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడిపించు నిమిత్తము నాయకుడిగా ఏర్పరిచినటువంటి వ్యక్తి. మోషే ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప మోషేనే కనాను ప్రాంతం చూడడానికి ఒకే ఒక్క విషయంలో దేవుడి మాట వినని కారణముగా దేవుడు ఆపేశాడు. మరి నీ భక్తి ఏ రీతిగా ఉన్నది? దేవుని చిత్తానుసారంగా నీవు భక్తి చేస్తున్నావా? దేవునికి అనుకూలమైనటువంటి భక్తి చేస్తున్నావా? లేదా నీ యొక్క చిత్తాన్ని దేవుని చిత్తముగా మార్చుకొని ఇది మాత్రమే దేవుని చిత్తమని ఈ రీతిగా నీవు జీవిస్తున్నట్లయితే జాగ్రత్త. ఒక మోషే ఎంతో భయభక్తులు కలిగి దేవునితోటి నడిచినటువంటి ఒక మోషేనే ఒక చిన్న మాట దేవునికి వ్యతిరేకంగా చేసిన కారణంగా దేవుడు నిలిపివేశాడు. కానానులో అడుగు పెట్టడానికి దేవుడు అనుమతించలేదు. పరమ కానాన్లో అడుగు పెట్టాలంటే నువ్వు ఇంకా ఎంత ఖచ్చితమైనటువంటి భక్తి చేయాలి, ఖచ్చితమైనటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. ఒకసారి ఆలోచన చేసుకో. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఇంతవరకు నీ జీవితంలో నువ్వు ఎట్టి రీతిగా జీవించినప్పటికీ కూడాను ఈ మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని సరిచేసుకో. అయ్యా, నా జీవితాన్ని ఈ దినము నుండి నీకు నచ్చిన రీతిగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తానయ్యా, నా ఇచ్చలను తీసివేస్తున్నాయా, నా యొక్క ఆలోచనలు తీసివేస్తున్నాయా, నీ ప్రణాళిక నీ చిత్తం మాత్రమే నా జీవితంలో నెరవేర్చబడాలని నువ్వు అడిగినట్లయితే నిశ్చితముగా పరమ కానానులో
దేవుడు నిన్ను కూడా నిలబెట్టబోతున్నాడు. అట్టి కృప దేవునికి దయచేయనుగాక. ఆమేన్.